గట్టిగా మాట్లాడనా వస్తున్నాడు సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మొదటిసారి మండల విషయం మీద జిల్లా విషయం మీద మొదటిసారి మా గ్రామం రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా గ్రామంలో బహిరంగ సభలో మన సారు మన ఎమ్మెల్యే గారు నేను మీ అంట ఉంటాను, మీరు కూడా నా అంట ఉండండి అని మనకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా సారు మన వెంట ఉన్నాడు, మేము కూడా సార్ వెంట ఉండడం జరిగింది. ఉన్న తర్వాత అనేక పరిణామాల వల్ల మనం సారు మనకి జీవో తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 1503 వచ్చిన తర్వాత మేము సంతోషపడ్డాం. అనేక కారణం వల్ల అది ఆగిపోయిందనే విషయం అందరికీ తెలుసు. అయితే మనం అడవాడ ప్రజలు సంఘటన దాదాపుగా 5,000 మందితో మేము ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారు మాకు జీవనం తీసుకురావడం వల్ల మాకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని దాదాపుగా 5,000 మంది మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆ సమయంలో అక్కడున్న ప్రజలు కూడా 16 గ్రామ ప్రజలు ఆ రోజు మనం వాళ్ళు మేము ఇద్దరు కలిసి ఘర్షణ జరిగే విషయంలో ఆ రోజు ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చేది. అయితే కూడా మేము తల వంచుకొని మనం పోవడం జరిగింది. అదేవిధంగా సార్ మాట విని మేము ఆ రోజే 2 రోజుల పాటు మన గ్రామం నడుగుట్టుగా దాసరాపు చేయడం జరిగింది. ఆ విషయం కూడా సార్ కూడా తెలియజేయడం జరిగింది. సార్ మనకు ఒకటే విన్నపం, ఈ రాజకీయ కారణం వల్ల మన గ్రామ ప్రజలు అనుకుంటున్నారు ఈ జీవో నిలబడిందని. సార్ మీరు ఏదైతే మీరు ముందుండి మా ఇంట ఉన్నారని మేము భావిస్తూ మీరు వచ్చే వరకు మాకు సారు రావాలి, మాకు సమాధానం చెప్పాలి, ఆయన ద్వారా మేము ముందుకు పోవాలని ఆశించి మీ దగ్గర రావడం జరిగింది. సార్ మేము ఏంటో మీరు ఒకసారి మాట మీరు ముందుండండి నేను అనుకుంటున్నానని ఆ మాట కోసం కట్టుబడి ఈ రోజు వరకు కూడా సార్ మేమందరం మీ అంట ఉండాలని తెలియజేస్తున్నాం. మా అడవాడ మండలాన్ని మీరు సాధించే మీతోనే సాధ్యమవుతుందని భావించి మీకోసం మేము ఆ రోజు చెప్పిన ప్రకారం మేమందరం ఉన్నామని తెలియజేస్తూ మా ముందు పెద్దలు నాగరాజు ఉన్నాడు, దేవేంద్రపన్న గారు ఉన్నారు, మన పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఉన్న విషయం మీ దగ్గర తెలియజేస్తారు.